వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆడవారికి ఇటు సామాజికంగా ఆర్థికంగా బలపడాలి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పి ఈ రోజు మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. స్త్రీ శక్తి అని ఉచిత బస్సుకి నామకరణం చేయడం జరిగింది. నిజంగా ఆ స్త్రీకి బలం ఇచ్చిన పార్టీ, శక్తి ఇచ్చిన పార్టీ ఎవరన్నా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం కానీ, ఉచిత దీపం 2 పథకం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ఏదైతే డిఎస్సి 16,437 పోస్టులు భర్తీ చేస్తామని మాట ఇచ్చామో అన్నీ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అమలు చేయడంతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్తా ఉన్నారు. సుమారు 100 బస్సుల్లో 74% బస్సులు ఈ యొక్క పల్లివేలుకు కానీ, అల్ట్రా పల్లివేలుకు కానీ, సిటీ ఎక్స్ప్రెస్ కానీ, ఇలాగ అనేక బస్సులు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం, ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ తీసుకెళ్తే ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటులో తీసుకురావడం జరిగింది. నెలకు వచ్చి 162 కోట్లు భారం రాష్ట్రం మీద పడతా ఉంది. సంవత్సరానికి 1942 కోట్లు భారం పడతా ఉంది. అయినప్పటికీ చంద్రన్న గారు మాట ఇచ్చారు, అది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడమే కాకుండా ఏ కారణం చేతైనా అర్హులకి మిస్ఫైర్ అయితే ఇవ్వలేకపోతే అది గ్రీవెన్స్ ఒక్కసారి కాదు 2 సార్లు రేస్ చేసుకుని గ్రామ సచివాలయాల్లో మళ్ళీ తిరిగి పొందే సువర్ణ అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని, తల్లిని ఎలక్షన్ అన్నాళ్ళు వాడి గెలిచిన తర్వాత బయటికి చెట్టేసిన పరిస్థితి కేవలం వాళ్ళు ఆస్తిల్లో వాటా అడిగారన్న నేపథ్యంతో బయటికి చెట్టేసిన జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో ఆడవాళ్ళని చూడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ఆడవాళ్ళని, వాళ్ళ బాధల్ని పట్టించుకుంటారని ఎవరు భావించలేదు. అందుకని 11 సీట్లకు పరిమితం చేశారు. ఏదేమన్నప్పటికీ ఈ రోజున ఈ స్త్రీ శక్తి అనే పథకం రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 2,92,354 మంది మహిళలు ఉపయోగించుకోవడం జరిగింది. తద్వారా 68,67,902 రూపాయలు ఉచిత లబ్ధిని పొందడం జరిగింది. ఏదైతే సూపర్ 6 అమలు చేస్తామని మాట ఇచ్చారో ఈ రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా సరే, గత ప్రభుత్వం వైఫల్యం వల్ల అస్తవ్యస్తంగా ఉన్నా సరే మరి ముందుకు నడుపుతా తీసుకెళ్తా ఉన్నారు. అది ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ప్రజలు, ముఖ్యంగా మహిళలు కోరుకుంటా ఉన్నారు. అందుకే ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంతోషంగా అందరూ మహిళలు చెప్పడం చూసాం. అందరం కూడా మా భర్తలు దింపుతామంటే ఆటోల మీద వెళ్ళండి అంటే మేము వద్దు, మేము బస్సుల మీద వెళ్తాం, ఉచితం, మా అన్నయ్య మాకు బహుమతిగా ఇచ్చేయడని చెప్పి సంతోషంగా బస్సుల్లో వచ్చామని తెలియజేస్తా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రం ఒక్కసారి కానీ మళ్ళీ వైసీపీ వచ్చుంటే ఎడారైపోయి మరో బీహార్ అయిపోయింది. అయితే విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమర్థవంతంగా అన్ని వర్గాల వారిని, అలాగే రైతుల్ని అందరినీ కూడా ఈరోజు రైతులు 10 ఏళ్ళు మట్టిలో పెట్టకపోతే మరి మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళని పరిస్థితి. గత 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్టు పడుకోబెట్టడం జరిగింది.
ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఇటు రైతుల సమస్యల్ని కొత్త టెక్నాలజీ డ్రోన్లు తీసుకురావడమే కాకుండా నీరు సరఫరా రైతులకి ఇచ్చు, అలాగే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే ప్రక్రియ కూడా 2 గంటల్లో కూడా ఇచ్చిన వైను అలా ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమిని తెలియజేసుకుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సూపర్ హిట్ చేశారో మహిళలందరూ సంతోషంగా వేల కొలది ఈ రోజున 5,000 దాటి ఈ రోజు అందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ సభని దిగ్విజయం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.